పరిశుద్ధాత్మ యొక్క సంచారం మా మధ్య జరగనివ్వండి. దేవా, మీరే చెవి గ్రహించేటటువంటి మనసుని మీరు మాకు అనుగ్రహించండి. దేవా, మీ వాక్యం చేత నింపబడి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకు దేవా మాటలకు చూపించి కనికరించి వీక్షించండి. ఓ వేగల తండ్రి, ప్రేమల తండ్రి, మరి సండే స్కూల్ పిల్లలను దేవ మీ యొక్క ఆదరణ స్థానంలో ఉంచుకోండి. దుష్టుడు ఏ విధంగా కూడా ప్రభావాన్ని ముట్టుకున్నా దేవ మా మీద పని చేయకుండా మీ కంచి చేసి బలపరచండి. దేవ యొక్క మరి మైక్ ద్వారా ప్రభావితమైతే మీ యొక్క జీవవాక్యం వినపడుతున్నదో అంతవరకు ప్రభాని రక్షింపబడినట్లు తగ్గినట్లుగా మీకు చూపించి సహాయం దయచేయండి. దయగల తండ్రి, మీ కార్యంతో మీరే వహించండి. దయగల తండ్రి, మీ సన్నిధిలో సమస్తము మర్యాదగా మీకు మహిమకరంగా జరిగినట్లు దేవ మీ కృపను అనుగ్రహించండి. దయగల తండ్రి, ఎవరు కూడా తండ్రి లేచి వెళ్లకుండా దేవ మీ యొక్క దినమును మీ యొక్క సమయమును మీకు ఇచ్చి దేవ మిమ్మల్ని గనపరిచి ఆశీర్వాదం పొందేటటువంటి వారంగా ఉన్నట్టు దేవ మీ జ్ఞానం చేత కుటుంబంలో నింపండి, సాయం చేయండి. అలాగే నా ప్రభా సర్వలోకంలో ఎదురు ప్రభా సర్వ సృష్టికరమైనటువంటి ప్రభా ఆరాధించేటటువంటి మీ ప్రజలను ఆయా స్థలంలో ఉన్నటువంటి మీ ప్రజలను మీ పిల్లలను ప్రభా జ్ఞాపకం చేసుకునండి. మీ దాసులు జ్ఞాపకం చేసుకునండి. పిల్లబడేటటువంటి మీ దాసులు జ్ఞాపకం చేసుకునండి. ఈ నా మహిమకరంగా తండ్రి కాలం జరుగులాగన కొడుకులు జరుగులాగన ఆరాధన జరుగులాగన తండ్రి కృప చూపించి సహాయం చేయవలసిందిగా యేసుక్రీస్తు ప్రభువారికమైన పరిశుద్ధమైన మీరు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమగల మా ప్రియుని తండ్రి, పరిశుద్ధ దేవ స్తోత్రములు అందరూ చెల్లిస్తూ ఆరాధిస్తున్నాము. ఆరాధనకు దేవుడవు స్తుతులకు పాత్రమైన మా పరిశుద్ధుడైనటువంటి దేవ, మరొక దినములో మోసచ్చులు జ్ఞాపకం చేస్తున్నందుకు స్తోత్రాలు. గత నూతన సంవత్సరంలో 2వ మాసం చివరి దినం వరకు కూడా మాకు తోడుగా ఉండి నడిపించారు. మా కార్యకర్తలు స్వాతంత్రులైన సింహాసనాసుడు దినం ప్రతి నిమిషం కూడా మమ్మల్ని కాపాడుతున్నటువంటి దేవుడు, ప్రభావాన్ని పొగడబడుతున్నటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు, సార్వభౌమికారైన దేవుడు, మాట్లాడే దేవుడు, చూస్తున్న దేవుడు, పిలుచున్న దేవుడు, క్షమించడం సిద్ధమర్చిన దేవుడు, ప్రభావ కరుణా సంపూర్ణమైనటువంటి దేవ, ఆశ్రయములు దుర్గమైనటువంటి దేవ, నేడలను కూడా మీ ప్రజలుగా మీ మందిరంలో కనబడడానికి మాకు అనుగ్రహించాను. మరొక ఆశీర్వాదం బట్టి చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. దయగల తండ్రి, మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణ బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రక్షణ ఆనందాన్ని కలిగించారు, రక్షణ వస్త్రములు ఇచ్చారు, రక్షణ అలంకారం చేత మమ్మల్ని అలంకరించినారు. దేవుని సేవించడానికి, మీ స్వరూపుడిని మార్చబడడానికి జీవముల దేవుని సేవించే సంఘం భూమి మీద వచ్చారు. ఆ సంఘం యొక్క ప్రత్యక్షతలోకి మమ్మల్ని తీసుకొని వచ్చారు. సంఘం ద్వారా మమ్మల్ని పోషిస్తున్నారు, సహవాసం ఇచ్చారు. మీ ప్రజలు అయినటువంటి మేము సంతోషించినట్టుగా మేమందరి సంబంధం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన ఈనాడు చూడగా ఎంతో మందిలో కనిపించి పెట్టారు. వాడి కంటే మంచివారు కాదు కదా. మీ కనికరము, మీ దయ, మీ మంచితనము, మీ సత్యం మాకు తోడుగా వచ్చి మమ్మల్ని బ్రతికించారు. మాకు సహాయకున్నారు ప్రభావ. ఈ దినం మేము ఒక దర్శనం చేయడానికి మేమందరిలో మాకు అనుగ్రహించిన ఈ మంచి సాహసపడి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. క్షేమకరమైనటువంటి స్థలం, ఆశీర్వాదకరమైనటువంటి స్థలం, మాకు భద్రత కలిగించేటువంటి స్థలానికి మనం తీసుకొచ్చినందుకు స్తోత్రాలు. మా ప్రియులైన గాలి పట్టణంలో చుట్టుపక్కల పల్లెల్లో ఉన్నటువంటి మా ప్రియులు సకాలంలో మనకి రావడానికి వేరే ప్రేరేపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రజల నిర్లక్ష్యంలో కూడా సహాయం చేయండి. సాధారణ జరిగిన ప్రతి నష్టం నుండి విడుదల చేయండి. మీ సరువులు ఆటంకాలు లేకుండా, అభ్యంతరం లేకుండా తేటగాను ధైర్యంగాను మీది రావడానికి వేరే ఆహ్వానించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభావ మరి చివరి దినాలు ఉంటున్నాం. మా కొరకై త్వరలో రానున్నారు. మీరుండే స్థలంలో మేము ఉండాలి, మళ్ళా మనం తీసుకెళ్ళడానికి రానున్నారు. ఇంటి నిరీక్షణ కలిగినటువంటి ప్రజలుగా మనం చేసి మమ్మల్ని పోషిస్తున్నటువంటి దేవ, నేటిలో మీ సందరూ మేము అనుభవించేటువంటి మా సమయం మాకెంతో ఆసక్తికరంగా చేయండి. పాడే పాటలు మాకెంతో ఆశ్చర్యకరం ఉన్నట్టుగా చెప్పేటువంటి వాక్యం ఆదరణ వర్తమానం, ఆదరణ సమయం, బలవర్తమానం, బల సమయము. ప్రభావ చివరిగా మరి అర్పించే అర్పణల సమయం కూడా దీవించండి. పిల్లల మధ్య దీవించండి. ఈ దినమంతా కూడా నిలిచే దోస్తులందరితో దృష్టి ఉంచండి. ప్రజలు ఎవరు కూడా ఖాళీగా కూడా సహాయం చేయండి. ప్రజలు ఎవరు కూడా ఇళ్ళ దగ్గర ఖాళీగా నిర్లక్ష్యంగా శోభనగా ఉండకూడదు సహాయం చేయండి. ఎవరైతే పడగల మీద ఆరాధిస్తున్నారో వాళ్ళు కూడా జ్ఞాపకం చేస్తున్నాం.
ప్రభా కనికరించి దయ చూపించమని మనం చెల్లిస్తూ ఆరాధిస్తూ యేసు ప్రభు గమ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 117 పాడుతుందా? పాట సంఖ్య 117 పాట. సంతోషమే సంతోషమునే సంతోషముతో స్తుతించెదను. క్రీస్తు యేసు రక్షించినను, చేసెను తన మందలో. ఘోర దుర్మార్గుడనై దారి తప్పియుండగా, ఘోర దుర్మార్గుడనై దారి తప్పియుండగా,
ప్రభువాని గొప్పతనము ప్రభువాని గొప్పతనము స్తుతికి యోగ్యము అసఖ్యమైనది పరమేశ్వరునిలా స్తుతికి యోగ్యము అసఖ్యమైనది పరమేశ్వరునిలా ప్రభువాని గొప్పతనము
573 పాట పాడతాను. ఈ పాట గమనిస్తూ పాడండి. ఇందులో ప్రభు యొక్క గొప్పతనము, నామము మొదటి పాట వచ్చిన 460 486 పాత పుస్తకాలు 573. ఓ కరుణానిధి మహాప్రభు యేసు, ఓ కరుణానిధి మహాప్రభు యేసు, నీవే సింహాసనాసీనుడవైతివి, నీవే సింహాసనాసీనుడవైతివి. కరుణానిధి మహాప్రభు యేసు, కరుణానిధి
నేత్రములు కలిగి
రెండు ఆరాధన కొరకు భాగాన్ని చూద్దాం. రెండు భాగాలు 2 విషయాలు చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం కలిసి చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం అందరికీ కలిసి చూద్దాం. దేవుడు లోకమెంతో ప్రేమించను, కాగా ఆయన తన ద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి యందు విశ్వాసం కలిగిన వాడు నశింపక నిత్యం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. మొదటి పత్రిక మొదటి అధ్యాయము 27 నుండి 29 కలిసి ఉన్నాయి. 27, 29 కలిసి ఉన్నాయి. కలిసి చూద్దాం. మొదటి పత్రిక మొదటి అధ్యాయం 27, 20, 29 కలిసి ఉన్నాయి. కలిసి చూద్దాం. కలిసి చదవండి. ఏ శరీరయు దేవుని శక్తినట్లు జ్ఞానం సిగ్గుపరచడానికి లోకముందు వెరి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి లోకమందు బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయడము, లోకంలో ఉన్న నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ప్రార్థన చేస్తాం. ప్రేమ తండ్రి, పరిశుద్ధ దేవ, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినటువంటి దేవ, లోకాన్ని ప్రేమించాడు అని రాయబడింది. కానీ లోకంలో నా స్థితి మా స్థితినైనా ఎంతో ఎన్నికలేని వారము, తృణీకరించబడిన వారము, నీచులైనటువంటి వారము, నిష్ప్రయోజనమైనటువంటి వారము, ఏ యోగ్యత లేని వారము, ఏ మంచి లేని వారము, కేవలం పాపంలో జన్మించిన వారు, పాపంలోనే పాడైపోతున్నటువంటి మమ్మల్ని దృష్టించి మమ్మల్ని ప్రేమించి మా కొరకు ఈ లోకంలో యేసు నామమున జన్మించినటువంటి మా ప్రభువా, మీ ప్రేమ బట్టి మేమేం చెల్లించగలం నాయన. జీవితకాలం అంతా కూడా మీ గుణస్థులను ఒప్పుకుంటున్నాం. ఇంతగా మమ్మల్ని ప్రేమించినటువంటి దేవుడికి మేము ప్రభావ మరి కృతజ్ఞతగా జీవించడానికి నీచమైనటువంటి మమ్మల్ని గనుడైనటువంటి వారిగా, గొప్పవారిగా, గనుడైనటువంటి వారిగా మమ్మల్ని హెచ్చరినటువంటి స్థితిలో మమ్మల్ని తీసుకొచ్చారు. అందరూ బట్టి శుద్ధిస్తూ ఆరాధిస్తున్నాం. ప్రభావ ఇలాంటి స్థితికి మేము రావడానికి మా మంచిలో ఏమీ లేదు. కేవలం మీ ప్రేమ బట్టి కనుక మీరు మమ్మల్ని ప్రేమించారు. ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టారు. ప్రభావ అందరూ బట్టి మేము శుద్ధిస్తూ ఆరాధిస్తున్నాం. ఉదయకాలం మా ప్రియులైనా మీ ఘనమైన నామం బట్టి కొనియాడుతూ ఆరాధిస్తున్నాము. కరుణానిధి, 7 దీపస్తంభంలో సంచరించిన వాడు, జ్వాలబడినటువంటి వాడు, అగ్నిస్వరూపుడైనటువంటి వాడు అన్ని నామాల కంటే పరిణామించినటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి నామమును కీర్తించి కొనియాడి ఆదికంత మాకు నేటి వరకు కూడా కలిగించినటువంటి దేవా, ఉదయకాలం పాడుట ద్వారా మా ఉదయాలు పొంది చేశారు. వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ శక్తి తోడ ఇచ్చారు. నాలో వాళ్ళ ప్రతి ఒక్క హృదయాలు మమ్మల్ని తాకండి ప్రభా. మా స్థితి మరి ఒకప్పుడు మేము రైలున్నప్పుడు నిజమైనటువంటిదే, అయితే నేటి కూడా మాకు ఇచ్చినటువంటి ఈ ఘనమైనటువంటి స్థితిని బట్టి హృదయపూర్వకంగా స్తుతించేటువంటి హృదయాన్ని కలిగించాడు, స్తుతించేటువంటి మనసును కలిగించాడు. ప్రభు ఇంకెవరైతే అదే స్థితిలో ఉన్నారో వాళ్ళని దర్శించి రక్షించండి ఆయన. నామకాత్మైనటువంటి యాంత్రికమైనటువంటి క్రైస్తవ జీవితం కాదు కానీ ప్రభు మమ్మల్ని మీరు విలువ పెట్టి కొన్నటువంటి వారు దాన్ని తగినట్టుగా జీవించడానికి మాకు సాధించండి. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. వీళ్ళ ప్రతి వారము మనం చదువుతున్నాం అదే మాట. వాళ్ళు అనుకోవచ్చు ఎప్పుడు ఇదే మాట చదువుతాడు ఏంటి ఆయన. ఆ మాట ఉన్నటువంటి అర్థము మనకి ఇంకా పూర్తిగా తెలియదు. వీళ్ళ దేవుడు లోకాన్ని ఎందుకు ప్రేమించాడు అని మనం ఆలోచించిన రెండో భాగం చేద్దాం. లోకంలో ఏ శరీరం కూడా అతిశయించడానికి వీల్లేకుండా లోకంలో మనం ఎలాంటి వారంటే జ్ఞానం లేనటువంటి అజ్ఞాన స్థితిలో ఉన్నటువంటి వారిని చెప్పబడుతుంది. మరి బలహీనమైనటువంటి వారిని చెప్పబడుతుంది. రోమపత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో మనం ఇంకనూ బలహీనమైనగా, మనం ఇంకనూ భక్తిహీనమైనగా, మనం ఇంకనూ పాపులమైనగా, మనం ఇంకనూ ఉగ్రతకితుడుగా, మనం ఇంకనూ శాపగ్రస్తులుగా, మనం ఇంకనూ అసమాన స్థితిలోగా దేవుడు మనం కరుణించాడని ఆ వచనాలు రాయబడింది. పీడారా ఆ కరుణా సంపన్నుడైన దేవుడు లోకాన్ని ప్రేమించి లోకానికి వచ్చి అలాంటి వాళ్ళను ప్రేమించినటువంటి వాడిగా ఉన్నాడు. కనుక ఇక్కడ దేవుడు లోకాన్ని ప్రేమించాడంటే లోకంలో మనందరూ కూడా బలహీనులైనటువంటి వారము, మరి ఎన్నికైనటువంటి వారము, నీచులైనటువంటి వారము, తృణీకరించబడినటువంటి వారము సత్యాన్ని మనం గ్రహించవలసిన వారిగా ఉంటారు. కానీ ఉదయకాలము ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మనం దేవుడు ప్రేమించి
మన ఏ స్థాయి తీసుకొచ్చాడో మనం ఎరిగినటువంటి వారిపై ఆ ప్రభును ఆరాధించేటువంటి వారు ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కానీ ఉదయకాల సమయంలో ప్రభు ఎందుకు మనం ప్రేమించాలి లేదా ఆయన ఆరాధించాలంటే చూడండి, మొట్టమొదటిగా మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనము 3వ వచనం 4వ వచనం చూడండి. 8వ అధ్యాయము 2-3 వచనాల్లో అప్పుడు ఒక కుష్ఠరోగి వచ్చి ఆయన కొడుక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలను. చాలా మాట్లాడాలి, తర్వాత చూద్దాం. కానీ ఇక్కడ ప్రభు ఎందుకు ప్రేమించాడు, లోకానికి వచ్చాడు అంటే ఆ దినాల్లో మరి ధర్మశాస్త్రం బట్టి కుష్ఠరోగినటువంటి ప్రతి వాడు కూడా సమాజం ఉండడానికి వీల్లేదు. ప్రతి వాడు కూడా తృణీకరించేవాడు, వెలుపల మరి ఊరి వెలుపల ఉండవలసినటువంటి వాడు, ఊరిలో ఉండడానికి అర్హత లేదు. కుష్ఠరోగినటువంటి వాడికి ఆ దినాల ధర్మశాస్త్రం ప్రకారం ఊరి వెలుపల ఒకవేళ ఎవరైనా వస్తున్నారంటే వాడు ముఖం కప్పుకొని పెదవులు కప్పుకొని నేను అద్భుతుడను నేను పలుకుతూ ఉండాలంట. వీళ్ళ అలాంటి నీచమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ కుష్ఠరోగినటువంటి వారిని కూడా ప్రేమించినటువంటి వాడు ఉన్నాడు. కానీ ఉదయకాల సమయంలో లోకాన్ని ఎందుకు ప్రేమించండి? వీళ్ళ చదివాము నీచమైనటువంటి వారిని, తృణీకరించబడినటువంటి వారిని ప్రేమించినటువంటి వాడిగా ఉన్నాడు. కానీ లోకల్ ఎవరు అతిశించడానికి వీలేదు. ధర్మకులు కావచ్చు, గొప్పవాడు కావచ్చు, అందగతులు కావచ్చు, అందగాడు కావచ్చు, అతిశయించడానికి ఏం లేదు. కానీ మన స్థితి ఏంటంటే దౌర్భాగ్యమైన స్థితి. మనం అన్ని కలిగి ఉండి కూడా నీచమైనటువంటి మరి తృణీకరించబడినటువంటి అసహ్యమైనటువంటి జీవితాన్ని కలిగి, బలహీనమైనటువంటి జీవితాన్ని కలిగి, భక్తిహీనమైనటువంటి జీవితాన్ని కలిగి మనం జీవిస్తున్నటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. వీళ్ళ ప్రభు యేసుక్రీస్తు లోకానికి వచ్చి మరి ఆ కుష్ఠరోగినటువంటి వారి దగ్గరికి వచ్చాడు. ఎవరైనా దగ్గరికి వచ్చారా, ఆయన ప్రేమించారా, ఆయనతో మాట్లాడేవారా? ఎవరికి ధైర్యం చాలేదు. ఎందుకంటే వాడు అపవిత్రుడు, వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళతో స్నేహం చేయకూడదు, వాళ్ళతో కూర్చోకూడదు. అలాంటి తృణీకారంతో మరి అసహ్యమైనటువంటి జీవితం కలిగి లోకానికి, ఇంటి వారికి, గ్రామానికి, బంధువులకు అసహ్యమైనటువంటి వాడి ఊరి వెలుపల జీవిస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఇలాంటి వారిని కొండ మీద ప్రసంగం ముగించుకోగానే యేసు ప్రభు సరాసరిగా కొండ నుంచి దిగి వచ్చి ఎక్కడికి వచ్చాడు? ఆ కుష్ఠరోగి దగ్గరికి వచ్చాడు. వచ్చి చూడండి, అన్నిటికి రాగానే మరి అన్నిటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు, మొక్కినాడు. ఒకవేళ యాజకుడో లేకపోతే సామాన్యమైనటువంటి మనుషులు వాడు పరిగెత్తి వచ్చడం చూసింటే తిట్టేవాడేమో, లేకపోతే రైతు పెట్టేవాడేమో, నీవు నీచుడు, తృణీకరించబడేవాడు, నువ్వు కుష్ఠరోగివి, నలుగురికి ఎందుకు వస్తున్నావు, వెళ్ళిపో అని అనవలసినటువంటి స్థితి. యేసు ప్రభువారు ప్రేమ కలిగినటువంటి దేవుడు కనుక, ప్రేమించాడు కనుక ఆయన దగ్గరికి వచ్చేటువంటి కుష్ఠరోగిని చూసి ఏమన్నాడు చూడండి. మొక్కినప్పుడు, ప్రభువా నీకు ఇష్టమైతే అంటే అదేంటి? లోకానికి నేను ఇష్టం లేను, నా భార్యకి ఇష్టం లేను, నా భర్తకి ఇష్టం లేను, నా ఇంటి వారికి ఇష్టం లేదు, నా బంధువులకి ఇష్టం లేదు, నా గ్రామానికి సమాజానికి ఇష్టం లేనటువంటి అసహ్యమైనటువంటి బతుకుతున్నాను. ప్రభువా నీకు ఇష్టమైతే, చూడు ఎంత దీనత్వం జరుగుతుంది. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేస్తే నేను నీతో పాటు వస్తానయ్యా. ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు వారిని ప్రేమించి ఏమన్నాడు చూడండి, నాకు ఇష్టమే. ఏమైనా చెప్పగలరా? అదే సామాన్యమైనటువంటి ప్రజలు, శాస్త్రులు, పరిచయలు, ధర్మశాస్త్ర దేశంలో, సద్దుపేరు, లేకపోతే యూద మత పెద్దలు ఆ దగ్గరికి వెళ్ళింటే ఆ విధంగా వాడు వచ్చి పరిగెత్తి వచ్చి సాగిపడి ఉండింటే ఆ మాట పలికేవారా? దేవుడి ప్రేమది. లోపల అందరూ తృణీకరించవచ్చు, నిన్ను లోపల నీ బంధువులు తృణీకరించవచ్చు, నీకు నెలవైనటువంటి వారు తృణీకరించవచ్చు, నీ కులము, నీ మతము, నీకున్నటువంటి సమస్తాన్ని కూడా నేను తృణీకరించి వెళ్ళిపోవచ్చు. ప్రభావం బట్టి నువ్వు నాకు ఇష్టమే, నువ్వు నాకు కావాలి. వీళ్ళ ప్రభు నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు. లోకమంతా కూడా తృణీకరించినటువంటి కుష్ఠరోగిని ప్రేమించినటువంటి ఎవరైనా ఉన్నాడు లోకం అంటే ఇప్పుడు ఈ సమాజానికి వస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రభావం నాకు ఇష్టమే, నువ్వు నన్ను వెంబడించినప్పుడు సమాజంలోకి వచ్చారు. ఈ ఊళ్ళో తిరుగుతూ ఉంటారు, ఇక్కడెక్కడ కనపడతలేరు కుష్ఠరోగులు. కానీ అక్కడెక్కడ ఆ గ్రామానికి వెళ్తే, జలాలకు వెళ్తే చాలా మంది గుంపులుగా చూడ రైల్వే స్టేషన్ దగ్గర కూర్చొని అడుగుకుంటూ ఉంటారు. వాళ్ళు అంటే సమాజంలోకి వచ్చారు. వాళ్ళు దేవుని ప్రేమను బట్టి అది దేవుని ప్రేమను నోచుకోకుండా ఉండి యేసు ప్రభువు లోకంలో వాళ్ళని ప్రేమించకుండా ఉంటే ఇది సమాజంలో కనబడేవాడు కాదు. వాడు కనబడారా? ప్రభువా నీకు ఇష్టమైతే
ఏదో మనం చెప్పాలి, ప్రభా నాకు కుష్ఠరోగం లేదు, కానీ ఆత్మీయులైనటువంటి కుష్టి కలిగినటువంటి వారు, పాపము కుష్టి చేత పడిచేటటువంటి వారు ఉన్నారు. ఇలాంటి వారు ఎవరు ప్రేమించారు? ఎవరు ప్రేమించగలరు? పాపంలో అసలైనటువంటి జీవితంలో జీవించేటువంటి ఎవరైనా ప్రేమిస్తారా? వీళ్ళ ఉదయకాలంలో ఆ సృష్టికర్తైనటువంటి ఆ దేవుడు పరలోకమైన దిగొచ్చింది మంచోళ్ళ కొరకు కాదు. యేసుప్రభు చెప్పాడు, నీతిమంతుల కొరకు రాలేదు. రోగం కలిగినటువంటి వారికి వైద్యుడు, కానీ రోగం లేని వారికి వైద్యుడు ఎందుకు? ఎవరున్నారని రోగం లేని వారి లోకంలో మంచివాడు ఎవడున్నాడు? పాపుల కొరకు ఎలా కనిపించాడు? ప్రేమించినటువంటి దేవుడు అంటున్నాడు, నేను పాపుల కొరకు ఎలా కనిపించాను. ఎవరు పాపులు? అందరూ పాపులే. తల్లి ఒడిలో పడినటువంటి ప్రతి బిడ్డ పాపులలో జన్మించినటువంటి వాడే. ఉదయకాలం ప్రేమైనటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు లోకాన్ని ప్రేమించాడు. లోకాన్ని కాదు, నిన్ను ప్రేమించాడు. నీ స్థితిని చూశాడు, నిన్ను లేవనెత్తాడు. నువ్వు నాకు ఇష్టమే లే అని మనం పిలిచినటువంటి వాడిగా ఉన్నాయి. కానీ మనం పైకి ఎంతో భక్తిగా ఉండవచ్చు, అయితే అంతరంగంలో పాపం అనేటువంటి కృష్ణ ఉన్నదేమో. నిన్ను చనిపోయేసేటువంటిది, నిన్ను పాడు చేసేటువంటిది, నిన్ను నీ హృదయంలో ద్వేషాన్ని కలిగించేది, ఇతరులను తృణీకరించే మనసు మీద ఉందేమో, అదే కుష్ఠరోగమేమో. వీళ్ళ ఉదయకాల సమయంలో ప్రేమైనటువంటి దేవుడు ఆ కుష్ఠరోగమైనటువంటి వారు ఎందుకు ప్రేమించాడంటే సమాజంలో మరి అతనికి ఒక స్థానం ఇవ్వాలని. అందరూ తృణీకరిస్తున్నారు. అయితే చూడక, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము అని చెప్పగానే వాడు శుద్ధుడైనాడు. వెంటనే పోయాడా? ఇక నాకు బాగైంది, నీతో నాకు పనిలేదని చెప్పలే. ఇక్కడ చూడక ఏమైంది, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వారి కుష్ఠరోగం శుద్ధి అయిన. అప్పుడు యేసు ఎవరితోనూ చెప్పక, నీవు వెళ్ళి వారి సాక్ష్యార్థమై నీ దేహము యాజకుని కనిపించుకొని మోషే నియమించిన కానుకలు సమర్పించుము. ఏం చెప్తున్నాడు? బాబు శుద్ధుడు అయినావు, నువ్వేం చేయాలి? నువ్వు వెళ్ళు, సమాజానికి వెళ్ళు. సమాజానికి వెళ్తే వాళ్ళు ఆశ్చర్యపడతారు. ఏంటి నిన్నమని దాకా కుష్ఠరోగంతో, కురుపులతో, చీపుగాతు, రక్తగాతు, ఊరిగాతు వాడు ఎట్లా శుద్ధి అయింది? అది వయసులో వచ్చాడుగా, నన్ను ప్రేమించాడు. నన్ను ప్రేమించి, మీరందరూ నన్ను ప్రేమించలేదు కదా, ఆయన నన్ను ప్రేమించి నా దగ్గరికి వచ్చి నన్ను కొట్టి నా కుష్ఠరోగం బాగా చేశాడు. అందుకని కృతజ్ఞతగా ఇదిగో నా హృదయార్పణ. ఈ ఉదయకాల సమయంలో వాడు అందరూ అర్పణ అర్పించింటాడేమో, గువ్వలు తీసిపోయింటాడేమో, లేకపోతే ధనవంతుడైతే పశువులు తీసిపోయింటాడేమో, లేదా గొర్రెలు మేకలు తీసిపోయింటాడేమో. ఈరోజు నీ గొర్రె మేకలు, నీ పశువులు ఏంటి డబ్బులు అడగడం లేదు ఆయన. నీ హృదయార్పణ. మన హృదయం ప్రభువా, పాపం కృషితో నింపబడినటువంటి నా జీవితాన్ని ప్రేమించి క్షమించి మార్చేటువంటి ప్రేమ ఇది. అంటే ప్రేమను ఎదురు ఉదయకాలం ఏమని వర్ణించగలం? వీళ్ళారా, ఏ దేవుడు లోకాన్ని ప్రేమించాడంటే పాపం కృషి చేత పాడైపోతున్నటువంటి మన జీవితాలను బాగు చేయడానికి వచ్చినటువంటి వాడు. మనల్ని శుద్ధి చేసి క్షమించి రక్షించి తనకు హృదయం అర్పించేటువంటి పరిశుద్ధులుగా మనం చేసినటువంటి వాడిగా ఉన్నాడు. అందుకే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడని మనము చూస్తున్నాం. రెండవదిగా మరి తృణీకరించబడిన వాడు, నీచుడైనటువంటి వాడిని తీసుకొని వచ్చి సమాజంలో పెట్టాడు. సమాజంలో పెట్టాడు. ఇది కూడా రెండవది ఆదికాండము 6వ అధ్యాయం. ఆదికాండము 6వ అధ్యాయంలో 6వ అధ్యాయం 10-11 వచ్చిన చూడండి. ఆదికాండము 5వ అధ్యాయం ముందు 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులు ఊహలు అంతే కేవలం చెడ్డనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను సృష్టించినందుకు యెహోవా సంతాపమునంది నొచ్చుకొనక ఉదయకాలము. ఆ దేవుడు నోవాహును సృష్టించినప్పుడు నోవాహు దినములలో ప్రజలు ఎట్లున్నారంటే ఎక్కడ చూసినా పాపము, అపవిత్రత, అక్రమము, దుర్మార్గత, వ్యభిచారము, మోసములు, చారిత్రములు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. బిడ్డరా, ప్రపంచమంతా కూడా అన్నాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. ఆ దేవుడు ఆ భూమి మీద అక్కడ జనాలు ఎంతుందో తెలియదు. కానీ బిడ్డరా, లోకమంతా రాబడింది. లోకమంతా కూడా చెరిపేస్తున్నారు. దేవుడికి భయం లేకుండా అయిపోయింది. ఇలాంటి ప్రజలను ప్రేమించి అంతగా వారిని ప్రేమించి వారి కొరకు సమస్తాన్ని సృజించినటువంటి వారి ఆ దేవుడు హృదయంలో నొచ్చుకున్నాడు. అయ్యో, నా ప్రజలు చెడిపోయినారు, పాడైపోయినారు. వాళ్ళకి ఏం తక్కువైంది? వాళ్ళ శరీరాశలు, నేత్రాశలు, చూడడం చేత పాడైపోతున్నారు. వాళ్ళే కాదు, వాళ్ళ
మార్గాలు చెడిపోయినాయి, వారి తలంపులు చెడిపోయినాయి, వారి ఊహలు చెడిపోయినాయి. చెడిపోయినటువంటి బ్రతుకులను బాగు చేయడానికి దేవుడు లోకాన్ని ప్రేమించాడు. వీళ్ళ లోకంలో ఎవరు బాగున్నారో చెప్పండి. ధనవంతులు బాగున్నారా, లేదా పలానా కులం వారు బాగున్నారా, లేదా పలానా మతం వారు, పలానా దేశం వారు బాగున్నారని చెప్పగలమా? చెప్పడానికి సాధ్యం కాదండి. పాపం అందరినీ మరి వశం చేసుకున్నారు. ఎందుకంటే పాపంలో జన్మించాడు కనుక ప్రతి మానవుడు పాపంలో జన్మిస్తాడు కనుక పాపం లేని పరిస్థితి, పాపం లేని స్థితి ఎక్కడ లేనే లేకపోయినారా? ఇలాంటి లోకంలో దేవుడు ప్రేమించినటువంటి వాడు ఉన్నాడు. ఎప్పుడు ఆదామును త్రోసివేసినటువంటి దినం నుండి కూడా పాపము సంక్రమిస్తూనే ఉంది. పాపం విపరీతంగా మనుషులను పాడు చేస్తుంది. మనుషుల మార్గాలు, మనుషుల తలంపులు, మనుషుల ఆలోచనలు, చిన్నల వరకు పెద్దల వరకు వృద్ధుల వరకు, ఇవాళ రేపు చనిపోతున్నటువంటి వయో వృద్ధుల వరకు కూడా పాపమును ప్రేమించేటువంటి వారిగా ఉన్నారు. అయ్యో ఇది పాపము చేయకూడదని వాడు ఒక్కడైనా ఉన్నాడా? అది నాకు లేదు. కనుకనే ప్రభు దేవుడు వారిని సృష్టించేందుకు, వాళ్ళని బతికిస్తున్నందుకు హృదయంలో నచ్చుకొని వీళ్ళని పాడు చేసేద్దాం. ఎంత చెప్పినా వినటువంటి ఏం చేశాడు? 120 సంవత్సరాలు ఆ నోవహు వరకు సువార్త చెప్తూనే వచ్చాడు. అయ్యో దేవుడు నొచ్చుకుంటున్నాడు, మీ మనసు మార్చుకోండి, మీ బ్రతుకులు మార్చుకోండి, మీరు పారిపోతున్నారు, మీ జాగ్రత్తము, మీ వ్యభిచారము, మీ మోసములు మానబడి అని 120 సంవత్సరాలు బోధించాడు నోవహు గారు. ఒక్కడైనా ఇలాంటి సమాజంలో అందరూ ఒక్కసారిగా నాశనం చేయాలని చూసినప్పుడు ఒక్కడు కనబడ్డాడు, ఆయనే నోవహు. ఆ నోవహును పిలిచాడు, నోవహు నీవు ఒక్కడే కనబడుతున్నావు ఈ ప్రపంచంలో, నీవు ఒక్కడే కనబడుతున్నావు. నీవు కనబడకపోతే లోకమంతా మరొకసారి నాశనం చేయాలనుకున్నాను. నిన్ను బట్టి నేను కోపం మానుకుంటున్నాను. ఒక మంచి నువ్వు ఇదిగో పలాని చెట్టు తీసుకొని ఇదిగో ఈ నమూనాలో ఒక మరి ఓడను నిర్మించుకో. అందులోనికి నేను జతలుగా పశువులను పక్షులను నేను సృజించిన ప్రతి పశు పక్షాలను అందులో చేరుస్తాను. నేను నీ కుటుంబము అందులో ఉందురు, లోకాన్ని కూడా నాశనం చేస్తాను. అంతవరకు దేవుడు వర్షం కురిపించబోతున్నాడు. ఈ భూలోకం కూడా నాశనం కాబోతుంది. మీరు మనసు మార్చుకోండి, మారు మనసు పొందండి చెప్పమన్నాడు, చెప్పాడు. నీతిని ప్రకటించిన నోవహు అని పేతురు రాసుకొచ్చాడు, జ్ఞాపకం చేశాడు. నీతిని ప్రకటించినటువంటి నోవహు నీతిని ప్రకటించాడు, పరిశుద్ధతను ప్రకటించాడు, పాపం వచ్చేటువంటి ప్రతిఫలాన్ని ప్రకటించాడు. అయ్యో ప్రజలారా, అమ్మలారా, అన్నలారా, తమ్ముడారా, ఇదో దేవునికి ఉగ్రత భూమి మీద వస్తుంది, 40 దినాలు వర్షం పడుతుంది, భూలోకంతో మునిగిపోతుంది, మనం అందరం కూడా చనిపోతాం, మనసు మార్చుకోండి. ఇగో వాడికి అంటున్నా అంటే హేళ చేశారు. వర్షం వస్తుందంట, మనం మునిగిపోతామంట, వర్షం వస్తుందంట, మనం మునిగిపోతామంటే హేళన చేశారు. 120 సంవత్సరాలు సమయం ఇచ్చాడు దేవుడు వారికి. అయినా ఒక్కడైనా మనసు మార్చుకున్నాడా? లేదు. ఆ దేవుడు రానే వచ్చింది బిడ్డారా, ఆ దేవుడు రానే వచ్చింది. నోవహు మాత్రమే రక్షణ పొందాడు. నోవహును ప్రేమించాడు. నోవహును ప్రేమించి అందరూ తృణీకరించారు, అందరూ హేళన చేశారు, అవమానపరిచారు. తృణీకరించినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు ప్రేమించాడు. నోవహు ఆ కృష్ణుని ప్రేమించాడుగా. అందరూ ప్రేమించి తృణీకరించి ఊరిలో పంపించినప్పటికీ యేసుడు ప్రేమించి మళ్ళీ సమాజం తీసుకొని వచ్చారు. అట్లనే నోవహును తృణీకరించారు. అయితే దేవుడు ప్రేమించి మరి ఆయన ఒక ఏర్పాటు చేసి ఆ ఓడ ద్వారా ఆ రక్షణ మరి నోవహును ఆయన భార్యను మరి ఆ పిల్లలకు మరి రక్షించినటువంటి 8 మంది రాయబడింది. 8 మందిని దేవుడు రక్షించాడు. 8 మంది తప్ప భూమి మీద అధికారం ఉన్నటువంటి ప్రతి జనం కూడా నాశనం అయిపోయినారు, నీళ్ళలో మునిగి చనిపోయినారు. అప్పుడు వచ్చి నోవా నోవా తలుపుది 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 అని అంటే తలుపు తీయడానికి 120 సంవత్సరాలు చెప్తే వినోడు శవమతున్నప్పుడు అయ్యో నోవాబు తలుపు తీయండి, లోపలికి వస్తాము, చచ్చిపోతున్నాము, నా చేతిలో లేదు. దేవుడు పైనుంచి ఆయనే తలిపేసి అక్కడే బయట నిలబెట్టాడు. నోవు తీస్తాడేమో కనికలతో మళ్ళీ తీస్తాడేమో దేవుడు పైన ఆయన తలిపేసి నిలబెట్టేశాడు. దేవుడు లోకాన్ని ఎందుకు ప్రేమించాడంటే వాడైపోతున్నటువంటి జన్మను రక్షించడానికి, నీచమైనటువంటి వారిని, తృణీకరించబడినటువంటి వారిని, త్రోసిబడినటువంటి వారిని, భక్తిలను పాడైపోతున్నటువంటి సమాజం బాగు చేయడానికి వచ్చాడు. కులమర్చ
మార్చడానికి రాలే, నిన్ను బాగు చేయడానికి వచ్చాడు. నీ పాప జీవితం, నీ అసహ్యమైన జీవితం, నీచమైనటువంటి జీవితం, దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని చూచి బాగు చేయడానికి లోకానికి వచ్చాడు. ఏమనిపించగలము? ఆయన అతను ఏమర్పించాడు చూడండి. అక్కడ నోవాహు గారు ఆయన ఏమర్పించాడంటే 8వ అధ్యాయము 21వ వచనంలో, అప్పుడు యెహోవా 20వ వచనం, అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి కాదు 20వ వచనం, అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పక్షులన్నింటిలోనూ కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దాని బలి అర్పించాను. కనుక బలి అర్పించాడు. ఏం చేశాడు? ఆయన తను రక్షించినందుకు, తను బ్రతికించినందుకు, తను కాపాడినందుకు లోకమంతా చూసి ఎవరు లేడు. లోపల ఏ మనుషుడు ఆయన తప్ప, ఆయన భార్య తప్ప, పిల్లలు తప్ప ఎవరు లేరు. ఏమైపోయినారు ముందే తెలుసు. ప్రభా ఎంత చెప్పినట్టు వినలేదు. లోపల మరి లోపల ఉన్నాడు, బ్రతికాడు. బయటకు వచ్చిన తర్వాత మరి పవిత్రమైనటువంటి పక్షులను, జంతువులను బలి అర్పించాడు. అప్పుడు దేవుడు ఆజ్ఞాపించాడు, మనం బలి కోరడం ఆయన, నీ పశువులు, నీ యొక్క బలులు, నీ అర్పణలు కాదు, ఆ కృష్ణలో అర్పించడిగా హృదయార్పణ మనం అర్పించాలి. మరి హృదయార్పణలు ఈ నోవాహు కూడా మరి బాహ్యంగా పశువులు అర్పించాడు, కానీ ఇది కూడా మనం మన హృదయాలు అర్పించాలి. ప్రభా ఏమర్పించడానికి నా దగ్గర ఏం లేదు కాదు, వస్తువు ఉంటాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయి, ఇలా బస్తాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఏం లేదు ప్రభు, ఉత్తిదాన్ని అంటే ఏం లేదు. ఎందుకు లేదు నీకు? ఇళ్ళలో బియ్యం బస్తాలు అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి, బ్యాంకులో బ్యాలెన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఏం లేదని ప్రభా కాదు, కొన్ని తీసుకున్నాడు. ప్రభా నా హృదయార్పణ అర్పిస్తున్నాను అని చెప్పగలిగితే సారీ ఏం లేదు నాకు, నేను సత్యదాన్ని, నేను బతిదాన్ని, నేను కుక్కను, నేను పతిని, ఇవన్నీ కాదు. హృదయార్పణ. ప్రభా అదిన ధర్మశాస్త్రం బట్టి పశువులు అర్పించారు, కానీ ఇది కూడా నేను బలి అర్పించేది కాదు, కానీ బలి కోరలేదు, కానీ నా హృదయాన్ని కోరుతున్నాను. ప్రభా ఇదిగో నా హృదయార్పణ అర్పిస్తున్నాను. నేను కూడా అంతరంగంలో కృష్ణుడు పాపం కృష్ణుడు నిండినటువంటి దాన్నే, అది కూడా దోహదం ఉన్నటువంటి ఆ మనుషులలో నేను కూడా నా మనసులో తలంపులో ఉన్నటువంటి వాడు దాన్నే నన్ను రక్షించావయ్యా. తీర్పు నుండి, శిక్ష నుండి, నరకం నుండి, మరణం నుండి తప్పించావు, అందుబట్టి నీకు వందనాలయ్యా అని చెప్పలేవా? ఆరాధన చేయబట్టి ఎవరు చేయకుండా ఆగిపోతారేంటి? ప్రభువా నన్ను రక్షించావయ్యా, నన్ను బతికించావయ్యా, నేను పాపిని, నా తెలియగా కూడా పడిన నేను జన్మం తెలియ పాపిని, ఈ పాపకు నాకు ఈరోజు వచ్చినట్టు ప్రేమించావు, అందరూ బట్టి మీకు స్తోత్రమయ్యా. అమాచా దాని కొరకు మీరు ప్రాణం పెట్టారు, లేకపోతే నా శిక్ష నా మీద పడవలసింది, మీరు పొందారు. అందరూ బట్టి నేను హృదయమాల స్థుతిస్తున్నానయ్యా అని చెప్పారు. మూడోదిగా చాలా సంగతులు చెప్పడానికి వీలు కాదు, కానీ మూడోదిగా 4వ అధ్యాయం ఎవరికైనా పబ్లిక్ తింటుంటే తినేకండి పిల్లల్ని బయటపడేసాడు. ఎవరైనా తింటే చూస్తూ పడకండి, మీ పిల్లలు కాబట్టి ఇంకొకరు కానీ బయటపడేదని చెప్పండి. అది ఎక్కడెక్కడ వేస్తారు, సభలు కట్టుకుంటే, మనుషులు కట్టుకుంటే ఇంత గలీజ్ అయిపోతాయి. సరే, మూడోదిగా యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనం, 7వ వచనం, సమరయ స్త్రీ ఒక నీళ్లు చేతుకోవడానికి అక్కడికి రాగా యేసు నాకు దాహమేమో ఆమె అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనడానికి వెళ్ళినట్టు చాలు. ఇక్కడ ఈ స్త్రీ కూడా కుష్ఠరోగి వలె కాకపోయినా ఊళ్ళోనే ఉంది, కానీ ఊళ్ళో ఎవరికి కూడా అంటే మరి సమాజానికి ముఖం చూపించలేనటువంటి పాపంలో జీవిస్తుంది. మన సమాజం కూడా అక్కడక్కడ చూడగలం. కొంతమంది బయటికి రావాలి ఇళ్లలో నుంచి, ఏదో పొరపాటు చేసి ఉంటారు. వాళ్ళు ఏమో అంటారేమో, అది అట్లాడేది ఆమె, ఇదిగో ఇట్లాంటి ఈయన అని అంటారేమో అని అనిపించుకుంటుంటారు. కొంతమంది హృదయ మనస్సాక్షి కఠినపరుచుకొని అనిపించుకుంటుంటారు. ఈ స్త్రీ పాపంలో జీవిస్తుంది, ఆ వృత్తి అది నేర్చుకున్నది. అలాంటి పాపంలో జీవిస్తూ మనుషుల దగ్గరికి రావడానికి మరి ఎలాంటి సంతోషం లేనటువంటి ఈ స్త్రీని
అందరూ మరి అందరితో పాటు నీళ్ళకెళ్తే తృణీకరిస్తారేమో. నువ్వు ఇలాంటి దాన్ని ఇప్పుడెందుకు వచ్చావు, వెళ్ళిపో అంటారేమో. చిన్నలు అంటారు, పెద్దలు అంటారు, అందరూ అంటారు. ఎందుకు? అందరూ మంచోళ్ళనే. వీళ్ళ ఆమె మీద అట్లాంటి ముద్ర పడింది. వ్యభిచారంతో చేసేటువంటి స్త్రీ ఒక ముద్ర పడింది కనుకనే పెద్దవాళ్ళు ఏలు పెట్టి చూపించేటువంటి స్థితి ఉన్నది, నీచంగా మాట్లాడే స్థితి ఉన్నది, తృణీకారంతో మాట్లాడే స్థితి ఉన్నది. ఇట్టి స్థితి నుండి విడిపించడానికి లోకానికి వచ్చేటువంటి వాడు రక్షకుడు. పాపులను, నీచులను, తృణీకరించబడిన వారిని, అసహ్యమైనటువంటి జీవితాన్ని కలిగిన వారిని రక్షించడానికి వచ్చేటువంటి రక్షకుడే ఆ ప్రేమమైనటువంటి యేసు ప్రభువారు. కనుక నీచమైనటువంటి, తృణీకరించబడినటువంటి వారిని ప్రేమించినటువంటి మరి కృష్ణుడిని ప్రేమించినటువంటి వాడు మరి ఆ దినాల్లో మరి నోవాహును మాత్రమే రక్షించి, తన ప్రేమను చూపించి రక్షించి మరి తన ఇంట్లో చేర్చుకునేటువంటి వాడు దేవుడు. ఈ సమరయ స్త్రీ కూడా మనకు తెలుసు. చాలాసార్లు చాలా విషయాలు మనం ఆమె మరి మాట్లాడుతున్నాం గురించి. మరి ఆ నీచమైనటువంటి స్థితిలో, పాడైపోయిన స్థితిలో ఉన్నటువంటి ఆమె దగ్గరికి వచ్చాడు. ఎవరు ఆమె దగ్గరికి వచ్చి మాట్లాడేవారు కారు. ఎవరైనా మాట్లాడంటే ఒకవేళ ఆమెతో మాట్లాడితే ఎవరైనా చూసినాడు, ఓ ఈమెతో ఈయనకు కూడా సంబంధం ఉందా, లేకపోతే ఈమెతో ఆయన కూడా సంబంధం ఉందని నెపం వేస్తారేమో. అవునా కదా? బ్రాంచ్ షాప్ పోయి నిలబడి మాట్లాడుకుంటూ కూర్చుంటే ఏమనుకుంటారు? కలు షాప్ దగ్గర మేము మాట్లాడుకుంటా కూర్చున్నాం అని తాగము. అలాగే కూర్చుని ఏమనుకుంటారు? ఓహో ఈయన కూడా ఉందా అలవాటు అనుకుంటారు కదా. అట్లనే ఆ స్త్రీ ఎవరు లేనప్పుడు మధ్యాహ్నం వేళ ఎండవేళ వెళ్ళి నీళ్లు తెచ్చుకోవడానికి అలవాటు చేసింది. ఎందుకంటే ఎవరైనా చూస్తే తృణీకరిస్తారు, ఎందుకంటే రాళ్ళతో కొడతారేమో. ధర్మశాస్త్రం కింద రాయబడిన ప్రకారం వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలని మోషే ధర్మశాస్త్రంలో రాయించాడు. కనుక రాళ్ళతో కొడతారేమో భయంతో ఎండవేళలో వెళ్ళి నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్ళింది. ఆ సమయానికి ప్రభువారు నడుచుకుంటూ ఎక్కడి నుంచో వచ్చాడు, ఆమె దగ్గరికి వచ్చాడు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, లోకాన్ని కాదు. సమరయ స్త్రీ లాంటి నిరుణాన్ని కూడా ప్రేమించాడు. నిరుణాన్ని కూడా ఒకవేళ అవలాంటి తృణీకారం జీవితంలో లేకపోవచ్చు. పాపపు దుష్టులు, తృణీకారము, అసహ్య జీవితము, మరి అదే రకరకాలటువంటి పాపంలో నిండినటువంటి హృదయాన్ని బట్టి మనుషులు తృణీకరించకపోవచ్చు. దేవుడు తృణీకరిస్తున్నాడు నిన్ను చూసి దేవుడు అసహ్యపడుతున్నాడు. చూడండి, లేవికాండం 25వ అధ్యాయం. లేవికాండము 25వ అధ్యాయం ఒక మాట చూద్దాం. 25వ అధ్యాయము 26వ అధ్యాయం. లేవికాండము 26వ అధ్యాయం 26వ అధ్యాయం 30 వచనం చూడండి. నేను మీ ఉన్నత స్థలములను పాడు చేసేదను, మీ విగ్రహాలను పడగొట్టెదను, మీ బొమ్మల పీనుగల మీద మీ పీనుగలను పడవేయించదను. నా మనసు మీ యందు అసహ్యపడను. ఎందుకు అసహ్యపడుతుంది? మరి చూడండి, అక్కడ అదే అధ్యాయం 10వ వచనం చూడమ్మా. మీరు చాలా కాలం నిలువైన ధాన్యము తినదరు, క్రొత్త దోచను పాత్రలు మిగిలిను, నా మందిరమును మీ మధ్య ఉంచను, మీ యందు నా మనసు అసహ్యపడదు. అంటే దేవునికి ఆజ్ఞలను, కట్టడలను, ఉపదేశము, న్యాయములను అంగీకరించినటువంటి వారి మీద అసహ్యపడదు. దేవుడు అసహించుకోడు. ఎవరైతే లోపల ఎవరు కావచ్చు, పాస్టర్ కావచ్చు, బిషప్ కావచ్చు, సేవకులు కావచ్చు, విశ్వాసులు దేవుడు కావచ్చు, దేవుని ఆజ్ఞను అనుసరించకుండా ఉల్లంఘించేటువంటి ప్రతి వాటిని చూసి అసహించుకున్నాడు దేవుడు. నీ భర్తని అసహించుకోవచ్చు, నీ భార్యను అసహించుకోవచ్చు, నీ పిల్లల్ని చూసి నువ్వు చేసే పని మీద పనులు చూసి నీ ఇంట్లో వాళ్ళు ఎవరు అసహించుకోవచ్చు. దేవుడు అసహించుకున్నాడు. పిల్లల అసహ్యమైనటువంటి జీవితాన్ని కలిగి సమాజంలో కాలు వేసుకుని నిలబడి తిరుగుతూ దేవుడి దృష్టిలో తప్పించుకుందాం అనుకుంటున్నామా? తప్పించుకోలేము. దేవుడు అసహించుకుంటున్నాడు. దేవుడు నేను చూసి ఇప్పుడు అసహించుకుంటున్నాడు, కానీ అసహించుకునేది ఇప్పుడు కనబడదు. కానీ ఒక దినం వస్తుంది బయటికి పంపించేటువంటి పరిస్థితి ఉన్నది, వెలుపల తొక్కబడేటువంటి పరిస్థితి ఉన్నది, వెలుపలికి కడిగి చీకటికి తురేబడేటువంటి పరిస్థితి వస్తున్నది. అక్కడ పండు కొనుట ఏడుకుంటూ ఉన్నటువంటి స్థలానికి తురేబడతాం. ఎంతకాలం దేవుడు మోసం చేస్తున్నా? నీ భర్తను, నీ భార్యను, నీ తల్లిదండ్రులను మోసం చేయవచ్చు. ఎవరికి నిన్ను ఏమన్నారు? నీవు దేవుడిని మోసం చేస్తున్నావు. పిల్లారా, నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను ప్రేమించి నీ అసహ్య జీవితము, నీ పాప జీవితం, నీ రోత జీవితాన్ని,
తృణీకరించబడేటువంటి జీవితాన్ని విడుదల చేయడానికి లోకానికి వచ్చినటువంటి వాడు. ఈ స్త్రీ లోకానికి, సమాజానికి, బంధువులకు, స్నేహితులకు అసహ్యంగా జీవిస్తుంది, కానీ ఏం అనలేకపోతున్నారు. అయితే ప్రభు ప్రేమించి ఆమె దగ్గరికి వచ్చి, అమ్మా నాకు నీళ్ళు ఇస్తావా? ఏంటి, నీవు యూదుడు కదా, సమరేశ్వరుడు నన్ను నీళ్ళు అడుగుతావేంటి? నన్ను చూసి అసహించుకుంటారు మా ఊళ్ళో అందరూ. నేను అసహించుకోను. నేను ప్రేమించడానికి వచ్చా, నేను రక్షించడానికి వచ్చా, నేను బాగుండడానికి వచ్చాను. నీవు నీళ్ళు తాగితే రోజు తీసుకోవాల్సి వస్తుంది. నేను ఇచ్చి నీళ్ళు తాగితే ఎప్పుడు తప్పికొను. అట్లా ప్రభు, అట్లా అయ్యా, అయితే అన్ని నాకు ఇస్తావా? ఇస్తాను. అయితే ఏం చేస్తావు? నువ్వు నీ భర్తను పిలుచుకురావు. ఎడున్నాడు భర్త? అలాంటి అసలైన జీవితాన్ని యథార్థంగా ఒప్పుకున్న దాన్ని బట్టి నిజమే, నువ్వు చెప్పింది నిజమే. యథార్థంగా ఎవరైతే ఒప్పుకుంటారో పాప జీవితాన్ని, అసలైన జీవితాన్ని, నిజమే ప్రభు నేను అసహ్యంలో జీవిస్తున్నాను, పాపంలో జీవిస్తున్నాను, అసహ్యమైన జీవితాన్ని కలిగి జీవిస్తున్నాను, నన్ను క్షమించమని ఈ ఉదయం వాడు ఆమె క్షమించిన దేవుడు. మరి కృష్ణుడిని క్షమించినటువంటి దేవుడు సమాజంలో చేర్చాడు, తలెత్తులు తిరిగేలాగా చేశాడు. ఆ ఊరందరికీ వెళ్ళి చెప్పింది, ఇదిగో నన్ను బాగు చేసిన వాడు, నా అసహ్య జీవితాన్ని క్షమించిన వాడు, జీవితం ఇచ్చినటువంటి వాడు, నా సంగతంతా చెప్పినవాడు. మెస్సే కాదా, రక్షకుడు కాదా, ఆయన దేవుడు కాదా అని ఊరు వాళ్ళందరికీ చెప్పిన. అంతవరకు ఊళ్ళోకి వెళ్ళేదా? ఊళ్ళోకి వెళ్ళేది కాదు. ఊళ్ళోకి వెళ్తే రాళ్ళు పడతారు, ఎందుకంటే పాపలు జీవిస్తుంది. అట్లాంటి జీవితాన్ని దేవుడు మార్చివేసి సమాజంలో తలెత్తుకొని తిరిగేటటువంటి దానిగా చేశాడు. కానీ దేవుడి ప్రేమని, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంటే ఆమెను తలెత్తుకొని తిరిగేటువంటి దానికి చేయడానికి ప్రేమించాడు. మరి ఆ యొక్క నీతిమంతుడైనటువంటి లోతును, మరి ఆ నోవాహును ప్రేమించి ఆయన సేవించేవాడిగా చేసుకున్నాడు. మరి కృష్ణుడిని ప్రేమించి ఆయన హృదయాన్ని అర్పించి ఆ సమాజంలో తనకు ఒక స్థానాన్ని కల్పించి తలెత్తుకొని తిరిగేటువంటి వారిగా కృష్ణుడిని చేయడానికే లోకాన్ని ప్రేమించాడు. ఇది నీ స్థితి ఏంటి? నీ స్థితి ఏంటి? మనుషులు మోసం చేసి అంతకాలం మనం బ్రతుకుతుంది. వెనకాల తీస్తాం. మోసం చెప్పాడు, ఆ దినాలు అందరికంటే ఎక్కువ బతికినాడు ఎవడు? ఇతర దినాలు అందరికంటే ఎక్కువ బతికినాడు తెలుసా? ఎక్కువ బతికినాడు ఎవరు? ఆయన ఎన్ని సంవత్సరాలు బతికాడు ఎవరికి తెలుసా? 969 సంవత్సరాలు బతికాడు ఒక ఆయన. ఆయన మెతుషాడా? మరి 969 సంవత్సరాలు ఎందుకు పెట్టాడంటే బాగుపడతారు ఎవరు పెట్టాడు. అయితే బాగుపడకపోక కట్ చేస్తూ వచ్చాడు. 900 పోయింది, 700 పోయింది, 800 పోయింది, 700 పోయింది, పోయిపోయింది. ఇప్పుడు ఎందుకు వచ్చింది? 70 సంవత్సరాలు దించేశాడు. ఎందుకంటే పాపాన్ని బట్టి ఇష్టాలుగా ఎక్కువైపోతుంటే పాపం ఎక్కువైపోతుంది. ఎవరు లెక్క చేయడంలే. దేవుడి లెక్కల, తల్లిదండ్రుల లెక్కల, భర్త లెక్కల, భార్య లెక్కల, పిల్లల లెక్కల, సమాజ లెక్కల, ఆఫీసర్ లెక్కలేదు, మంత్రి లెక్కలేదు, ఎవడు లెక్కలేదు. అట్లాంటి జీవితాన్ని మీకు బ్రతుకుతున్నారు కాబట్టి కట్ చేస్తూ వచ్చాడు. 70 ఏళ్ళు కూడా ఎక్కువే. ఈ దినాలు కూడా లోతు దినాలు ఉన్నటువంటి పాపం లేకపోలేదు, నోవహు ఉన్నటువంటి పాపం లేకపోలేదు. ఇప్పుడు అయినా దేవుడు ప్రేమించాడు కాబట్టి ఇంకా కనికరం చూపుతూనే ఉన్నాడు. 4వది ఆదికాండము 16వ అధ్యాయం. ఆదికాండము 16వ అధ్యాయం. 16వ అధ్యాయము 16వ అధ్యాయం 7వ వచనం చూడండి. 7వ వచనం. యెహోవా దూత అరణ్యంలో నీటి వైపు అనగా శూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను పడుకొని, శారాయి దాసిపోయిన హాగరు, ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అడిగినందుకు ఆయన, అది నా యజమానురాలైన శారాయి నుండి పారిపోతున్నాను. ఎందుకు పారిపోతుంది? ఇక్కడ శారాయి ఐగుప్తులో జీవించినప్పుడు అబ్రహాము ఆ ఐగుప్తు రాజు ఫరో ప్రేమించి ఆయన పంపించేటప్పుడు కొంతమంది దాసిని ఇచ్చి పంపించాడు. ఆమెనే ఈ హాగరు. హాగరు వాటితో పాటు ఉంది కాబట్టి మరి శారాకు దాసిగా ఇచ్చాడు ఆ ఫరో రాజు. ఆ దాసి ద్వారా మరి ఇస్మాయిల్ కన్నాడు, లేదా మరి అప్పటికి కలేదేమో కానీ మరి అక్కడి నుంచి అలగొట్టేసింది. నీటికి కనబడి మరి అక్కడ ఏడుస్తా పారిపోతుంది. ఈ శారా పెట్టేటువంటి నిందలకు, అవమానాలకు, కొట్టడానికి రోజు కొడుతుందేమో. మరి కొంతమంది అభిజలు కొట్టుకుంటారు, అత్త కూడా కొడుతుందేమో. ఇంట్లో సౌది భార్య, అసలు భార్య కొడుతుంది,
ఎవరిని ఉంచుకున్న పైన కొడతా ఉంది. నువ్వేగా ఇచ్చింది నన్ను, ఆమె తిరుగుబాటు చేయొచ్చు. నువ్వేగా నన్ను ఆయనకి ఇచ్చింది, నన్ను ఎందుకు కొడతావు అని అడిగి ఇంట్లో ఉండాల్సింది. నువ్వేమో నన్ను ఎందుకు కొడతావు, నువ్వేగా ఇచ్చింది అనాల్సింది. కానీ ఆమెనే పారిపోయింది దాసి కాబట్టి. అయితే దేవుడు కనికరం చూపించి ఆమెను వెంటాడి ఆగరు, ఎక్కడికి పోతున్నావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, పోవద్దు, రా అని పిలిచి, ఇదిగో నీ దాసి. ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే, నీ దాసురాలు నేను, నా యజమానురాలు నన్ను వెళ్ళగొట్టింది, నన్ను వెళ్ళగొట్టినట్టు కారణం బట్టి నేను అడుగులేకుండా సావడానికి. అయితే ప్రభు ప్రేమించి ఆమెను పిలిచి ఆమెడు రండి. అక్కడ చిన్న పిల్లడు ఎత్తుకొని వచ్చింది. అప్పుడు దేవుడు ప్రేమించి మరి 11 వచ్చిన చూడండి. యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినెను. ఆమె ఏడుస్తుంది, కష్టంలో ఉంది. ఇప్పుడు ఎలగొట్టాడు భార్యను, మరి ఆమెను ఎలగొట్టాడు, ఆమె పిల్లలు కూడా ఎలగొట్టేది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అరణ్యంలో చావడానికి వెళ్తుంది, నీళ్ళు కూడా లేవు. నీళ్ళు పిల్లలు పడేసింది, నీళ్ళు అయిపోయింది. ఏం చేయాలి? ఇప్పుడు దూరం కూర్చొని ఏడుస్తూ ఉంది. కన్నీటితో కష్టంలో బాధపడినటువంటి ఆ స్త్రీని చూసి దగ్గరికి వచ్చి ఏమంటాడు, మరి వినాడంటే ఏం చేసినట్టు విని, నీవు గర్భవతి ఉన్నావు, నీవు కుమారుడికని ఇష్మాయిల్ పేరు పెడతావు. వాము మరి కనకముందే పంపించేసిందేమో, కన్న తర్వాత దేవుడే పంపించమన్నాడు. కానీ బిడ్డలారా, మరి అప్పటికే పిల్లవాడు పుట్టలేదు. కానీ గర్భవతి ఉన్నప్పుడు బయట పంపించడం అంతా క్షేమం అండి. నువ్వే ఇచ్చావు. గర్భవతి అయితే మీరు తృణీకరిస్తే బయటకు వెళ్ళగొట్టావా? అయితే ఆ హాగరు దేవుడిని చూసినటువంటిదిగా, దేవుడితో మాట్లాడేట్టుగా చూస్తాం. తర్వాత ఆ పేరు పెట్టింది, నీవు చూస్తున్న దేవుడు అయ్యా. ఈ లోకంలో నన్ను ఉంచుకున్నటువంటి భర్త కూడా నన్ను ఇంట్లోంచి తొలగించాడు. నేను ఆమె సేవ చేస్తున్నా కూడా నా యజమాని నన్ను బయటికి తోసేసింది. కనీసం గర్భవతి కదా, కన్న తర్వాత పిల్లలు తీసుకొని నన్ను తోసేసిందే పోయేవాడిని. నన్ను గర్భవతి నన్ను త్రోసివేశారు. తృణీకరిస్తున్నారా? నీ కోడలు, నీ అత్త, నీ తమ్ముడు, నీ అన్న, నీ భార్య, నీ కొడుకు తృణీకారం మాట్లాడుతున్నారా? ప్రభు నాడు నిన్ను చూస్తున్నటువంటి దేవుడు ప్రేమించాడు లోకాన్ని. నిన్ను ప్రేమించి నువ్వు తృణీకారం ఉన్నావా, త్రోసివేయబడుతున్నావా, అసహ్యమైన జీవితం కలిగి జీవించడానికి నిన్ను త్రోసివేస్తున్నారా? ప్రభు హాగరును ప్రేమించి పిలిచినటువంటి దేవుడు, పిలిచి ప్రేమించి రక్షించాడు. ఆమె కూడా మరి ఆ కుమారుడికి ఇష్మాయిల్ పేరు పెట్టమన్నాడు. వాడిని కూడా 12 మంది కుమారుడు పుట్టించి 12 రాజ్యాలు చేసి వచ్చాడు. ఎంత గొప్ప ప్రేమ ఇది! ప్రేమ అయినటువంటి దేవుడు మరి ఇంట్లో అంతవరకు బాగానే ఉంది. అయితే గర్భమైన తర్వాత బయటికి పంపించేశారు. ఎంత దుర్మార్గం అని చెప్పాలి. అందుకంటే దుర్మార్గం ఈ దినాల్లో పిల్లలు కని తర్వాత పడేసిపోతున్నారు. అట్టాంటిలో ఉన్నారు. అయితే దేవుడు ప్రేమించి ఆమెను పిలిచాడు, ఆమె దాహం తీర్చాడు, ఆమె శాత తీర్చాడు. ఆమెను ప్రేమించి వాళ్ళ ఇంటికి వెళ్ళు, నువ్వు అక్కడే ఉండు అని పంపించాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళింది. ఆడు పుట్టిన తర్వాత పెద్ద అయిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళిపోమన్నాడు. అక్కడ కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, నువ్వు నిరాశపడకు, నేనున్నాను. చూస్తున్న దేవుడును, విరుచున్న దేవుడును, సంరక్షించే దేవుడును, ప్రేమించిన దేవుడును. కనుక విడరా, చూస్తున్న దేవుడని, ప్రేమించే దేవుడని ప్రేమించి ఆమెను ఆ కుమారుని రక్షించి మరి 12 జనాంగం తీసుకొచ్చారు. అదే ఇష్మాయిల్ 12 సంతానం ఇచ్చాడు, 12 మందిని. వాడు మరి ఇప్పుడు మనకు ఉన్నటువంటి మన మధ్య ఉన్నటువంటి హిందూ సోదరులు, మామూలు సోదరులు, ఆ రకరకాల జనాంగం వాళ్ళే. కానీ దేవుడు ప్రేమించే దేవుడు. లోకంలో తృణీకరించిన భర్త, తృణీకరించిన నీ యజమానులు తృణీకరించిన దేవుడు ప్రేమిస్తున్నాడు. కనుక ఆ ప్రేమ బట్టి ప్రభు పొందనసమైన తర్వాత చివరికి మాట చూసి మనం మరి ఆలోచన చేస్తాం. మరి చూడండి, 5వ అధ్యాయము మార్క్స్ వార్త. మార్క్స్ వార్త 5వ అధ్యాయము మొదటి వచనం మనకు తెలిసి సంగతి. మార్క్స్ వార్త 5వ అధ్యాయము. ఇక్కడ మరి 2000 దయ్యాలు బయటపడి ఉన్నాడు. ఇప్పుడు మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో మనం చదివితే గలిలయ దేశంలో గలిలయ సముద్రం దగ్గర అక్కడ అద్దెలో ఒకడు ఉన్నాడు. వాడి పేరు తెలియదు, వాడి పేరు సేన అని చెప్పుకుంటున్నాడు. గలిలయ దేశస్తుడు, గెరాసిన దేశస్తుడు. అక్కడ ఉన్నటువంటి వాడికి 2000 దయ్యాలు పట్టినాయి. ఒక్క దయ్యం పట్టినే విలువలాడిపోతుంటారు. 2000 దయ్యాలు పడితే వాడి పరిస్థితి ఎక్కడో చూడండి.
ఇల్లులే, బంధువులే, అన్నదమ్ములే, నాన్నలే, అమ్మలే, ఇల్లులే, ఏమిలే. వాడి పైన వస్త్రాలే, సరైన స్థితి లేదు, నీచమైన స్థితి, తృణీకరించబడే స్థితి. వాడిని చూస్తేనే భయపడుతున్నారు. అలాంటి స్థితి వాడిని చూస్తే అందరూ భయపడుతున్నారు. మరి వాడిని చూస్తే వాడు భయపడిపోవాల్సింది, వాడిని చూస్తే భయం కలుగుతుంది. అలాంటి భయంకరమైనటువంటి కిరాతమైనటువంటి నీచమైన స్థితిలో బ్రతుకుతున్నాడు. ఎవరు పోలేదు వాళ్ళ దగ్గరికి. ఎంతమంది బలవంతంగా పట్టుకుంటే కూడా వాళ్ళందరూ విడిపించుకొని, తాళ్ళు కట్టినా, మరి అసువులతో కట్టినా విడిపించుకొని పారిపోతున్నాడు, గాయపరుచుకుంటున్నాడు, కేకలు వేస్తున్నాడు, దుమ్మెత్తి పోస్తున్నాడు. ఇలాంటి సాతాను చేత పీడించబడుతున్నటువంటి వాడై పాపంలో మరి పాపమైనటువంటి నరకానికి పరులెడుతున్నటువంటి వాడైనటువంటి ఆ గిరాసిన దేశంలో ఉన్నటువంటి ఎవరస్తుని దగ్గరికి వచ్చి ప్రేమించి వారికి దేహాలు విడుదల చేసి వారికి స్వస్థచిత్తులుగా చేసి వారికి బట్టలు ధరింపజేసి వాడిని సమాజంలో తీసుకొని వచ్చాడు. సమాధుల్లో నుండి తీసుకొని వచ్చాడు. బిడ్డలారా, సమాధుల్లో నుండి సమాజానికి తీసుకొని వచ్చాడు. నేను కూడా లోకమైనటువంటి సమాధుల్లో నుండి, లోకమైనటువంటి పెంటలో నుండి, లోకమైనటువంటి దరిద్రంలో నుండి, లోకమైనటువంటి నీచమైనటువంటి స్థితిలో నుండి, లోకమైనటువంటి కుష్ఠరోగంలో నుండి విడిపించి నేను సమాధులు తీసుకొని వచ్చాడు. దేవుడి సమాధులు తీసుకొని వచ్చాడు. కనుక ప్రభువు స్తుతించాలి. ప్రభువా, ఇక చాలా సంగతులు ఉన్నాయి కానీ సమయం సరిపోలేదు. కానీ వీళ్ళ లోకమైనటువంటి పాప స్థితిలో ఉన్నటువంటి మనను విడిపించి విమోచించి మనల్ని సమాధులు తీసుకొని వచ్చాడు. నెమ్మది కలిగించాడు, సమాధానం ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు, తల ఎత్తుకొని జీవించేటట్లు చేశాడు. నెమ్మది కలిగించినటువంటి ప్రభువును ఏం చెల్లించగలము? ఆయన కోరేది మన హృదయాల పని, మన నోటి ద్వారా జీవా పనులు, మన పెదవుల చేత మన ద్వారా అర్పణ అయ్యే కోరుతున్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి బలుడు, ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధన అవసరం. దేవుడు ఆత్మీయ దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన మీద సంచరిస్తున్నాడు. ఎవరెవరు ఎలా గానం చేస్తారో, ఏ స్థితిలో తీసుకురాబడ్డాడో, ఏమని పలుకుతున్నారో ఆయన విని సంతోషించాలని ఇష్టపడుతున్నాడు. ఉదయకాలం ఎప్పుడో నేర్చుకున్నది పలకండి. నిన్న వాక్యం బట్టి ప్రభువా నిజమే, నేను ఒకప్పుడు నీచమైనటువంటి వాడిని, లోకానికి మరి బంధువులకి, స్నేహితులకు, ఇంటి వారికి, భర్తకు, భార్యకు, పిల్లలకు అసహ్యంగా జీవించాను, తృణీకరించాను. అయితే ప్రభా నన్ను రక్షించావు, నన్ను ప్రేమించావు, కనుక నన్ను రక్షించావు. అందరూ బట్టి మేము హృదయాత్మలు అర్పిస్తున్నాం. దాని కొరకే తను అప్పగించుకుని ఆ ప్రేమను శిలువలో కూడా చూపించాడు ఆ ప్రభు. తండ్రి మీరేమి చేస్తున్నారో మీరు క్షమించుకొని అక్కడ నీచినటువంటి వారిని, కొనవద్దు పెట్టిన వారిని, మరి బలంతో పడిన వారిని, మరి ముళ్ళగిడ్డ పెట్టిన వారిని, శిలువను వహించినప్పుడు కొనవద్దు పెట్టినటువంటి నీచినటువంటి వారిని కూడా ప్రేమించినటువంటి ఆ ప్రేమనే ఈ ప్రేమ. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, మరణ వారిని కూడా వాడిని కూడా ప్రేమించాడు. ఇతడు నిన్ను కూడా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇంకా కనుక ఆయన కాల్చినటువంటి ప్రశస్త రక్తం ద్వారా ప్రతి పాపం కడిగిపడుతుంది. నువ్వు ఒప్పుకుంటే చాలు. నీవు అడిగితే నేను క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. అమ్మాయ్యా, నేను నీ స్థితి ఏంటి? నీ స్థితిలో ఉంటావా? ఒక దినం వస్తుంది తృణీకరించబడతావు, త్రోసివేయబడతావు. ఎక్కడికి? పండు కొరికేటువంటి స్థలము, అక్కడ ఏడుకునేటువంటి స్థలము, ఎల్లప్పుడూ కాలుతున్నటువంటి స్థలము, మహావేదనకరమైనటువంటి స్థలం అది. అక్కడికి వెళ్తావా? లేదా పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క రాజ్యానికి వెళ్తావా? తీర్మానం చేసుకొని వెళ్ళు. ప్రభు దగ్గర క్షమాపణ అడుగు. ప్రభు క్షమిస్తాడు, నేను తలెత్తినటువంటి దానికి చేస్తాడు. ఇది కూడా మరి మనం ప్రభువును ఆ విధంగా మరి నిన్న వాక్యం బట్టి మన జీవితాన్ని మార్చడాన్ని బట్టి ప్రభు మనము ఆత్మతో సత్యంతో సంతోషంగా మరి ఆరాధన చేస్తాం. ఆ విధంగా ప్రభు మనం సాయం కాక ఒక పాట పాడదాం. వెళ్ళి లేచి పాడదాము. పావండ మా ప్రభు అనే పాట పాడదాం. 154వ పాట. మూడు వచనాలు మాత్రం పాడదాము. పల్లవి 3 వచనాలు మాత్రం పాడదాము. పల్లవి 3 వచనాలు, 3వ వచనం పాడినప్పుడు మరి పిల్లలు వరుసగా వెళ్ళాలి. టీచర్స్ గైడ్ చేయండి. పావనుడా మా ప్రభువా
స్తోత్రములు పావనుడా మా ప్రభువా నీ రక్షణకై స్తోత్రములు నీ రక్షణకై స్తోత్రములు అత్యున్నతమైన దేవా సింహాసనాసీనుడవు అత్యున్నతమైన దేవా సింహాసనాసీనుడవు ఎంతో గొప్పది నీ మహిమ పాడి పాదాలను నేను ఎంతో గొప్పది నీ మహిమ పాడి పాదాలను నేను పావనుడా మా ప్రభువా నీ రక్షణకై స్తోత్రములు నీ రక్షణకై స్తోత్రములు మా ప్రభుకు స్తుతిపడి చెడిన ఈ పాపిని కరుణించితివి మా ప్రభుకు స్తుతిపడి చెడిన ఈ పాపిని కరుణించితివి నా పాపపు రాగులు కడిగి పరిశుద్ధుని చేసినవి కూడా నా పాపపు రాగులు కడిగి పరిశుద్ధుని చేసినవి కూడా పావనుడా మా ప్రభువా నీ రక్షణకై స్తోత్రములు నీ రక్షణకై స్తోత్రములు అపవిత్రమగు పెదవులతో కపటముగా జీవించితివి అపవిత్రమగు పెదవులతో కపటముగా జీవించితివి అపరాధి నోటిని తెరచి స్తుతి గీతమును సాగిన ప్రభువా అపరాధి నోటిని తెరచి స్తుతి గీతమును సాగిన ప్రభువా పావనుడా మా ప్రభువా నీ రక్షణకై స్తోత్రములు నీ రక్షణకై స్తోత్రములు పావనుడా మా ప్రభువా నీ రక్షణకై స్తోత్రములు నీ రక్షణకై స్తోత్రములు ఆలోచించండి. నిన్న వాక్యం బట్టి క్లుప్తంగా బిగ్గరగా ఉండాలి. నిన్న వాక్యమే పాటలు ఎవరైనా పాడాలనుకుంటే చెప్పిన వాక్యాన్ని తగినట్టుగా ఉండాలి. నేను ఆదివారం చెప్తే మీరు క్రైస్తవ జీవితం పాటను లేకపోతే ప్రార్థన పాటను బట్టి ఏం ఉపయోగము? ఆరోగ్యమైనటువంటి వర్తమైనటువంటి పాట వచ్చిన పాడండి. అది సరైనటువంటి పద్ధతి. ఆరంభించండి. సకలాశీర్వాద కారణ సముద్రైన మా ప్రియ తండ్రి జీవాధిపతి జీవన బంగారు